అంటే డివోర్స్ కేసెస్ కూడా ఎక్కువనే ఉన్నాయి. అది కూడా ఇప్పుడు వాళ్ళ చుట్టాలల్లా చూస్తారు. యూఎస్ పోతారు హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తది బయటికి. వాళ్ళు ఏదో ఒక రోజు లేదు మేము ఇక విడిపోదాం అనుకుంటున్నాము అని అమ్మా నాన్నకి చెప్పడం, అది వీళ్ళకి తెలవడం పిల్లలకు. అవును. అరే మా బావ లైఫ్ బాలే, మా అక్క లైఫ్ బాలే, మా అన్న లైఫ్ బాలే, వీళ్ళు ఎవ్వరి లైఫ్ బాలేనప్పుడు నేను పెళ్లి చేసుకొని మళ్ళా కష్టాలకి ఎందుకు పోవాలి, హాయిగా ఇట్లనే ఉందాము అనే పర్స్పెక్టివ్ కూడా ఉంది యూత్ లో. అందుకే వద్దు బ్యాచులర్ లైఫే బెస్ట్ అనే ఫీలింగ్ ఉన్నారు. అప్పుడు ఎట్లుంటుండే అంటే ఇక అయిపోవాలి చేసేసుకోవాలి. ఆడపిల్ల కూడా 25 ఏళ్ళు వస్తానే ఇక అయిపోయింది నా ఏజ్ అని ఫిక్స్ అవుతుండే. 26 వస్తే నన్ను ఎవరు చేసుకోరు, 25+ అంటే ఆ అమ్మాయి చేసుకోరు, అండ్ బాయ్స్ కి 30+ అంటే చేసుకోరు అని చేసే నాన్న, లేకపోతే వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోరు అట్లుంటుండే. కానీ ఇప్పుడు దే ఆర్ మోర్ మెచ్యూర్డ్ అనిపిస్తది. అంటే ఇప్పుడు మా మాకు తెలిసిన చుట్టాల పిల్లలు వాళ్ళు కూడా గర్ల్స్ కూడా 28కి 29కి చేసుకున్నారు. ఓకే. మంచిగా యుఎస్ పోయి సెటిల్ అయ్యి డబ్బు సంపాదించుకొని, నా దగ్గర డబ్బు ఉండాలి, మా ఆయన దగ్గర డబ్బు ఉండాలి, ఏ కష్టాలు ఉండరాదు మా పిల్లలకు అనే పర్స్పెక్టివ్ లా ముందుకు పోతున్నారు. బాయ్స్ కూడా అంతే, మంచి సెటిల్ అయినా కూడా చేసుకోవచ్చు కదా, తొందర ఏముంది, మంచి ఫ్రెండ్స్ తోని క్యాజువల్ గా ఉండొచ్చు కదా అని మోస్ట్ ఆఫ్ దెమ్ ఆ పర్స్పెక్టివ్ లో ఉన్నారు. అంటే నాకేమో చేసుకోబుద్ధి అయింది, ఇంకా లేట్ చేయబుద్ధి కాలే, అంటే డబ్బు కూడా ఉంది, మాకు సరిపడా బతకనీకే అనిపించింది, అందుకు చేసేయమన్నా. వేరే వాళ్ళది కూడా అంతే అనిపిస్తుంది నాకు. ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ లో ఎక్కువ జరుగుతున్నాయి ఇవి. ఓకే. లేచిపోయి పెళ్లి చేసుకోవడాలు కానీ, కక్షలు, చంపుకోవడాలు, ఒప్పుకోకపోవడాలు, సూసైడ్స్. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఇంటర్ క్యాస్ట్ అనేది లేదు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్. ఒకటే క్యాస్ట్ ఉంది. ఏం క్యాస్ట్ అంటే మనిషి క్యాస్ట్ అంటారు కదా, అదొకటే ఉంది. ఇది క్యాస్ట్ అంటే ఏంది? క్యాస్ట్ అంటే వృత్తి. ఇప్పుడు వృత్తి అంటే ఇప్పుడు ఇద్దరు సాఫ్ట్వేర్ వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళు పుట్టినప్పుడు ఏ క్యాస్ట్ అనేది పక్కన పెట్టేసేయండి, వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్ క్యాస్ట్ వాళ్ళది. అంటే వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఆలోచనలు ఒకటేలాగా ఉన్నాయి. అలవాట్లు, ఆలోచనలు ఒకటేలాగా ఉన్న ఏ ఇద్దరు వ్యక్తులైనా ఒకటే క్యాస్ట్ అన్నట్టు. అది పేరెంట్స్ గా మీరు కూడా అర్థం చేసుకోవాలి. అది అప్పట్లో ఏమైతుండే అంటే నా కూతురుని, ఇప్పుడు ఒక తండ్రి ఎట్లా ఆలోచిస్తుండే అంటే నా కూతురుని ఇంకొక క్యాస్ట్ వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తే నా కూతురు అక్కడ ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే వాళ్ళ వృత్తి వేరు, వాళ్ళ అలవాట్లు వేరు, వాళ్ళ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ బతికే లైఫ్ స్టైల్ వేరు. నా కూతురు ఇప్పటి వరకు ఒక లైఫ్ స్టైల్లో బతికి వేరే వృత్తి, వేరే బిజినెస్ ఉన్న వాళ్ళు, వేరే వృత్తి ఉన్న వాళ్ళకి ఇస్తే ఆ ఇంట్లో నా కూతురు సుఖంగా ఉండలేదు అని ఇంటర్ క్యాస్ట్ ఒప్పుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రతి క్యాస్ట్ వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ వాళ్ళ రోల్స్, వాళ్ళ వర్క్స్ అన్ని సేమ్. ఇప్పుడు పుట్టినప్పుడు మనకి ఏ క్యాస్ట్ అది పక్కన పడేసేయండి. ఇప్పుడు వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్ లో పనిచేస్తున్నారు, ఇద్దరు లవ్ చేసుకున్నారంటే వాళ్ళిద్దరికి అలవాట్లు, ఆలోచనలు కలిసినాయి. మీరు కోఆపరేట్ చేసి వాళ్ళిద్దరికి పెళ్లి చేసేయండి. లేదు మీకు డౌట్ ఉందనుకో ఆ వ్యక్తి మీద, ఒక అమ్మాయి తల్లిదండ్రులకు అబ్బాయి మీద డౌట్ ఉందనుకో, ఒక నెల రోజులు టైం తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ ని కనుక్కొని వాడు ఎట్లాంటోడో కనుక్కోండి, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ చుట్టుపక్కల నేబర్స్, వాని హిస్టరీ, వాని పాస్ట్ లైఫ్ అన్ని కనుక్కొని, అమ్మ వీడికి నీకు తగినవాడు కాదు, వీనికి పాస్ట్ లో ఇన్ని దురలవాట్లు ఉన్నాయి, వీడి ఇంత మందితో రిలేషన్స్ ఉన్నాయి, వాళ్ళ నాన్న ఒక హత్య కేసులో ఇరుక్కున్నాడు, వీళ్ళ కుటుంబం మంచిది కాదు, వాళ్ళ కొట్లాటలు ఉన్నాయి, వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్ని అప్పులు ఉన్నాయి, నువ్వు ఆ కుటుంబంలో పోతే నువ్వు హ్యాపీగా బతకలేవు అని చెప్పి ఈ సంబంధం నీకు వద్దమ్మా అని లాజికల్ గా చెప్పండి. కానీ నువ్వు వాడిని పెళ్లి చేసుకుంటే నేను విషయం దాగి చచ్చిపోతా అంటే సస్తే సాగు నేను చేసుకుంటా అని పోతుంది. నువ్వు అట్లా బెదిరి ఇల్లాజికల్ గింది. నువ్వు క్లారిటీగా నీ కూతురు సంతోషంగా ఉండాలి, నీకు కావాల్సింది నీ కొడుకు సంతోషంగా ఉండాలి, దానికి ఏం చేయాలి అది చేయాలి. కానీ నేను ఇట్లయితే ఇది చేస్తా ఈ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులను కూర్చోబెట్టి కన్విన్స్ చేయాలి. అమ్మా నేను ఆలోచించే ప్రేమించిన, నేను సుఖంగా ఉండాలనే కదా నేను కోరుకునేది కూడా, నేను ఎన్నో విషయాల్లో నేను కరెక్ట్ గా అనలైజ్ చేసి స్టెప్ తీసుకున్నా, ఒకసారి మీరు కూడా కావాలంటే అతనితో మాట్లాడండి, లేదా వాళ్ళ కుటుంబంతో మాట్లాడండి, ఇట్లుండాలి. కానీ మరీ ఘోరంగా వేరే క్యాస్ట్ అంటానే ఇట్లా ఊగిపోయి కళ్ళని ఎర్ర చేసుకొని ఇక్కడ నరాలు కనిపించేటట్టు ఇట్లా బిగబట్టి ఏంది, ఏ కాలంలో బతుకుతున్నాం ఇంకా కూడానా? కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి కదా మనిషికి. నేను నన్ను అడిగితే ఇప్పటి నుంచి టీచర్ ఒక క్యాస్ట్, డాక్టర్ ఒక క్యాస్ట్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అప్పుడు ఏం లేదు నేను వేరే వృత్తిలో ఉన్న వాళ్ళని ప్రేమించినా కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళు కలిసి పెరిగింటారు, వాళ్ళ ఆలోచనలు ఒకటేంటి ప్రేమిస్తుంటారు, పెళ్లి చేసుకొని నీకు ఆ వ్యక్తిలో తప్పు కనిపిస్తుంది, ఆడపిల్లైనా మగపిల్లైనా అని తల్లిదండ్రులుగా మీరు ఎంక్వైరీ చేసి తప్పులు కనిపిస్తే తప్పులు లాజికల్ గా ప్రూవ్ చేసి ఈ మనిషి వద్దు ఈ మనిషి బెటర్ అని పెళ్లి చేయండి. అంతేగాని ఈ హత్యలేందో, ఈ పరువు హత్యలేందో, ఈ సూసైడ్ లేందో, ఈ బలవంతంగా వేరేలతో పెళ్లి చేసి విడాకులు తీసుకున్నాడు ఏందో,
ఇద్దరు ప్రేమించుకుంటారు, ఆడపిల్ల మగపిల్లోని ప్రేమిస్తుంది, తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకు చెప్తుంది మా నాన్న ఒప్పుకుంటలేడు అని, వీడిని మోసం చేస్తుంది, వీడు క్రూరమైన మృగం లాగానే తయారవుతాడు, డిప్రెషన్ అవుతాడు, వీడన్నా సస్తాడు, ఆ పిల్లనన్నా చంపుతాడు, వీడు ఇంకొక పిల్లని పెళ్లి చేసుకుని ఆ పిల్లనన్నా చంపుతాడు. సో అందరి జీవితాలు నాశనం అయిపోతాయి. సో అందరు కూర్చొని కరెక్ట్ గా ఆలోచిస్తే అందరి జీవితాలు బాగుపడతాయి. తర్వాత నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను, నువ్వు కూడా ఏంటంటే మా అమ్మ నాన్నలు చూసిన తర్వాత నాకు మ్యారేజ్ చేసుకోని అనిపించలేదు అన్నావు. నాకు అలా అనిపించింది, నాకు అలా అర్థమైంది. ఆ బిట్టి కట్ చేయమన్నా కట్ చేయలేదు. నాకు నేను కరెక్ట్ గా అది పట్టుకున్నాను. నేను అంటే మమ్మీ డాడీ ఎప్పుడు అంటే కొద్దిగా ఫైటింగ్ లాగా మాట్లాడుకున్నావా ఏంటి? చిన్నప్పటి నుంచి కొంచెం డిస్టర్బెన్సెస్ వాళ్ళిద్దరికి, అందుకనే ఫిక్స్ అయినా పెళ్ళొద్దు అని, కానీ అట్లా ఏదో అయిపోయింది సడన్ గా. అంటే ఏంటి ఏం జరిగింది అంటే జనరల్ గా ఏంటంటే మనస్పర్ధలు అంటే ఫైనాన్షియల్ గానా లేకపోతే ఎలా? ఫైనాన్షియల్ గానే ఎక్కువ డిస్టర్బ్ అయ్యిండు మా డాడీ. అట్లా ఇద్దరి మధ్యలో ఎక్కువ వాటి గురించి, అంటే అది లేక ఇంకేవేవో టాపిక్స్ మీద నుంచి, అంటే డబ్బున్నోళ్ళు మనం చిన్నగా చూడడం, అట్లా డిస్టర్బ్ అయ్యి కొంచెం ఎక్కువ గొడవలు అవుతుంది. అదంతా నువ్వు చూసావు, చూడటం వల్ల ఇంకా నీకు నచ్చలేదు, నువ్వు కూడా మ్యారేజ్ చేసుకోకూడదని అనుకున్నావు. కానీ వంశీని చూసిన తర్వాత అంటే ఎవరి లైఫ్ లో అన్నా ఉండేవే అనిపిస్తుంది. ఇప్పుడు మా మమ్మీ డాడీ కూడా కొట్లాడుకుంటుంటే, కానీ మా డాడీ ఎప్పుడు నన్ను పనికి పోయినప్పుడు కర్ణాటకలో వర్క్ చేసేటోడు, మా డాడీ సివిల్ కాంట్రాక్టర్ కొన్ని రోజులు. ఖచ్చితంగా లంచ్ టైమ్ లో ఫోన్ చేస్తుండే మా మమ్మీకి. ఒక్కొక్కసారి మేము ఎత్తి మాట్లాడుతుంటే, ఒకసారి మమ్మీ అంటే డైలీ 2 times, మార్నింగ్ ఒకసారి, మళ్ళీ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా చేసి మాట్లాడుతుంటే, అంటే వాళ్ళు ఎంత కొట్లాడుకున్నా వాళ్ళ ఇద్దరి మధ్యలో ప్రేమ ఉంటుండే. అందుకని నాకు లైఫ్ లో అన్ని కొట్లాటలు, మా ఇంట్లో కూడా డబ్బు కష్టాలు ఉన్నాయి, కొట్లాటలు ఉన్నాయి, అయితే కూడా పెళ్లి చేసుకోరాదు అని పడాలి. అరే వీళ్ళు మంచిగానే ఉంటారు, వీళ్ళకి ఒకరంటే ఒకరికి పిచ్చే ఉంది, అసలు ప్రేమ ఉంది అని తెలుస్తుంటది. అందుకు మ్యారేజ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ అని నాకు మైండ్ లో కూర్చుండిపోయింది. నేత్ర, ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ బెస్ట్ అంటావా లేదంటే అంటే లవ్ మ్యారేజ్ బెటర్ అంటావా? విచ్ ఈజ్ బెటర్ నీ ఐడియా ప్రకారం, అంటే నీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం? లవ్ అండ్ అరేంజ్డ్ బెటర్. లవ్ అండ్ అరేంజ్డ్ లవ్ అండ్ అరేంజ్ అదేలా కూర్చుంది అంటే ప్రేమించి పెద్దలకు చెప్పి చేసుకోవడం అంటే. ఓకే ఓకే, ప్రేమించి పెద్ద ఒప్పుకోకపోతే చెప్పకుండా చేసుకోవాలి, ఒప్పుకుంటే చెప్పి చెప్పకుండా. లవ్ అండ్ అరేంజ్డ్ అంటే వాళ్ళు ప్రేమిస్తారు, ఇంట్లో చెప్తారు, అది ఒప్పించాలి, అంతేగా ఆత్మహత్యలు అటువంటి చేసుకోవద్దు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.